అందరికీ నమస్కారం అండి. మరి ఉంగుటూరు నియోజకవర్గం నాచుకొండ గ్రామంలో మరి ఒక అందులు సోదరులైనటువంటి మరి పెద్దయ్య గారు అకాల మరణం చెందడం వల్ల ఈరోజు జిల్లా కమిటీ ఏదైతే ఉందో వారి ప్రెసిడెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈరోజు వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి ముందుకు రావడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. అయితే వారికి ఆర్థికంగా చేయడం కాకుండా వారికి ఎప్పుడు వెన్నంటూ ఉండి మేము ఎప్పుడు మా సంఘం తరపున వారికి ఎప్పుడు అండగా ముందుంటామని చెప్పేసి నా తరపున తెలియజేసుకుంటున్నాను. అయితే ఇదే కాదండి, దివ్యాంగ సోదరులు జిల్లాలో కానీ ఎక్కడైనా ఏ ఆపదొచ్చినా ఏదొచ్చినా మరి అఖిలాంధ్ర దివ్యాంగ సేవా సమితి తరపున మానవ సేవే మాధవ సేవ అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు నడిపిస్తున్న ఈ సంఘం ఏదైతే ఉందో వారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సోదరుడు అకాలంగా అంటే ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన వారి కుటుంబానికి మేము ఉన్నామని భరోసాతో ముందుకొచ్చి మొత్తం అందరం కలిసి ముందుకు ఒక అడుగు వేయడం అంటే అది నిజంగా ఎక్కడా జరగలేదండి. అది మన ఉంగుటూరు నియోజకవర్గంలో నాచుకొండ గ్రామంలోనే జరిగింది. వారి కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, అంతేకాదు ఈ సంఘం ఇంకంత మరింత ముందుకు తీసుకెళ్తూ వారి ఏదైతే పెద్దయ్య గారు ఈ ఊరి గ్రామంలో పెద్దలు ఎంతైతే చెప్తున్నారో వారి ఆశయాలను కూడా మేము నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఇంకెంతమంది అందులున్నా దివ్యాంగులున్నా వారికి అండగా మేము ఉన్నామని భరోసా మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సంఘం తరపున నేను హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా వారి కుటుంబం ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా సంఘం తరపున జిల్లా ప్రెసిడెంట్ వారైనా కార్యదర్శి అయినా లేదా మండలం ప్రెసిడెంట్ వారైనా సరే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీకు తెలియపరచవచ్చు అని చెప్పేసి మరొక్కసారి మీకు నేను తెలియపరుస్తున్నాను. అలాగే చిన్నగా స్టార్ట్ చేసిన ఈ సంఘం మరి ప్రెసిడెంట్ వారైన నాగభూషణ్ గారు ఒక చిన్న ఆశయంతో మానవ సేవ మాధవ సేవ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు ఎంతమందిని కలిపిన వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే అందరం మన దివ్యాంగ సోదరులు అందరూ కూడా కలిసి మెలిసి ఎక్కడైనా ఏకతాటి మీద ఉండాలని చెప్పేసి ఉంటే ఏదైనా సాధ్యపడుతుంది, సాధించగలుగుతాం. ఇలాంటి సోదరులకి ఎక్కడ అన్యాయం జరిగినా లేదా ఇలాంటి ప్రమాదాలు జరిగినా మేము ఉన్నామని చెప్పేసి మనందరం ఉండడానికి ఒక మనోబలాన్ని మనోధైర్యాన్ని కలిగించడానికి ఇది ఒక నాంది. దానికి పునాది ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆయన పెద్దయ్య గారే మాకు స్ఫూర్తిగా ముందు తీసుకెళ్తా అని చెప్పేసి మరొక్కసారి మరి అఖిలాంధ్ర దివ్యాంగ సేవా సమితి తరపున నాకు ఈ అవకాశం కల్పించిన గ్రామస్తులకు పెద్దలకు మరి డాక్టర్ గారికి ఈ సేవా సమితి అయిన కార్యదర్శి రాము గారికి మళ్ళీ అప్పారావు గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై మీరు ప్లాట్ఫామ్ తీసుకురావడానికి కారణం మీరే మాట్లాడండి.